బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మేడిగడ్డ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ జరిగిన డ్యామేజ్ ను సీఎం ఎమ్మెల్యేల బృందం పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు వివరిస్తారు. మంగళవారం ఉదయం 10:05 అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం బయలుదేరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ తో సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి రామ్, మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష సభ్యులు వెళ్తున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలని ఏదైతే ప్రభుత్వం ముందుగా చెప్పినట్టుగా రేపు మేడిగడ్డ సందర్శనకి అధికార పార్టీ శాసనసభతో సహా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా ప్రభుత్వం ఆహ్వానం చేసింది. ఈ రోజు అసెంబ్లీలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పర్సనల్ గా అందరినీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నాను, అందరూ కూడా రావాలని చెప్పారు. దాంతో పాటు ఆయన బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ తో సహా మిగతా శాసనసభ్యులందరూ కూడా పర్సనల్ గా నేను లెటర్ కూడా రాశారని చెప్పారు. అయితే ఇప్పటికే ఈ రోజు మొత్తం కూడా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టు అప్పగితతో పాటు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టు పైన సంబంధించిన ఇష్యూ మీద కూడా ఈ రోజు పొద్దుంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దానిపైన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం, అది ప్రభుత్వం సమాధానం చెప్పడం, చివరికి కృష్ణా నది బోర్డు యాజమాన్యానికి ప్రాజెక్టు అప్పగించకుండా మాత్రం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో గత 10 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నల్గొండలో రేపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఆ సభ పైన ఆ సభ ఉన్న నేపథ్యంలోనే ఇవాళ వాయిదా ప్రాజెక్టు అప్పగించడం వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ప్లస్ కావాలనే ప్రభుత్వం బీఆర్ఎస్ సభను కౌంటర్ గానే ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఇతర శాసనసభ్యులు వెళ్లాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా రేపు ఒకవైపు 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన 10-15 నిమిషాల్లోనే సభ ఎల్లుండికి మళ్ళీ వాయిదా వేసుకొని అసెంబ్లీ నుంచే మొత్తం కూడా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఆ ప్రత్యేక బస్సులలో మేడిగడ్డకు బయలుదేరుతారు. దాదాపు ఉదయం 11 గంటలకు కానీ ఇక్కడి నుంచి మొత్తం పూర్తిగా బయలుదేరే అవకాశం ఉంది. అక్కడికి 3-4 గంటల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి 6 గంటలకు కాళేశ్వరం మేడిగడ్డ నుంచి హైదరాబాద్ చేరుకుంటారని చెప్పి తెలుస్తా ఉంది. శాలిని, అయితే రామ్, రేపు నల్గొండలో అయితే మరి బీఆర్ఎస్ పార్టీ సభ ఉంది. అయితే ఈ రోజే కాంగ్రెస్ పార్టీ ఈ మేడిగడ్డ సందర్శన పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైపు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ సభ ఒక రోజు తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బీఆర్ఎస్ అధినేతనే చెప్పమని చెప్పండి, ఒక రోజు ముందు పెట్టుకుందామా, ఒక రోజు తర్వాత పెట్టుకుందామా, ఆ ప్రతిపక్షం ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు పెట్టుకుందామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో చర్చ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ సభ ఒకవైపు, ఇటు మేడిగడ్డ సందర్శన మరొక వైపు, 2 కార్యక్రమాలు కూడా రేపు ఓన్లీ ఇరిగేషన్ సంబంధించిన జలవనరులకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఒక సభ, ఒకటి సందర్శన, ఈ 2 కార్యక్రమాలు కూడా రేపు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉంది. చాలు రామ్, అదేవిధంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ను కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. మరి రేపు కేసీఆర్ వెళ్తున్నారా లేదా, దీనిపై ఏమైనా క్లారిటీ ఇచ్చారా ఇప్పటి వరకు? చాలు రేపు టీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కానీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ప్రభుత్వం తీసుకుపోయే సందర్శనకు మాత్రం వెళ్ళరు. ఎందుకంటే సభ ఆల్రెడీ ఉంది కాబట్టి సభ జయప్రదం కోసమే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. దాంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే కూడా వెళ్ళట్లేదు, ఎంఐఎం కూడా వెళ్ళట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ్యులు మాత్రమే ఈ రోజు సీఎం వెంట వెళ్తున్నారు. చాలని, థ్యాంక్ యూ రామ్.